హాయ్ అండి. గోరుచిక్కుడుకాయ కూర పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకొని 2-3 సార్లు కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయ పిల్లలకు కూడా చాలా మంచిది కదా, ఫైబర్ అది ఉంటుంది. అందరూ ఇష్టపడరు, కానీ కొబ్బరి వేసి చేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోస్తే మిగిలిపోతే పారబోయాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి సరిపోని పోసుకుంటే మనకి కరెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ చూడిపోయినట్టు ఉడుకుతాయి కదా, అలా కాకుండా మనం మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి కదా, అందుకోసం. ఇప్పుడు ఒక పావు చెక్క కొబ్బరి తీసుకొని తురిమి పెట్టుకోవాలి. ఇలాగా మనం మిక్సీలో వేస్తే సన్నగా అయిపోతుంది, వేసినట్టు అంత బాగుండదు. ఇదైతే మధ్యలో మధ్యలో తగులుతూ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను మినప్పప్పు, కొంచెం ఎండుమిర్చి ముక్క వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేగిన తర్వాత ఈ లోపల మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు పెట్టుకోవాలి. పక్కన ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేయాలన్నమాట. వేసేసి కొద్దిగా మనము సిమ్లో పెట్టుకొని స్టవ్ మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపోని ఉప్పు వేసుకోండి. ఇందాక కొంచెం అందులో కూడా వేసాం కదా, చూసి వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు 2 వేసి కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయల్ని. కొంచెం కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు కొంచెము వేగాయి కదా, ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి. ఈ ఉల్లిపాయల్లో వేసేస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఉడికాయి కదా, ఎక్కువ వాటర్ ఉండదు, కొంచెమే పోసాను కదా. వేసేసి మొత్తం ఉల్లిపాయలు ఈ ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మీరు ఉప్పు సరి చూసుకోవాలి లాస్ట్లో. నేను వేసింది అయితే సరిపోతుంది, ఇందాక గోరుచిక్కుడుకాయలో వేసింది సరిపోతుంది. కొద్దిగా ఉడికినాయి కదా, అందుకోసం అని చెప్పి కొంచెంసేపు వేయించుకుంటే మీకు బాగుంటుంది. కొద్దిగా వేగితే మీకు టేస్ట్ వస్తుంది. త్వరగా కూడా అయిపోతుంది, మీకు కూర ఎంతోసేపు పట్టదు. కొద్దిగా కట్ చేయడానికే మనకి టైం పడుతుంది. ఉడుకుతాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకొని 2 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాబచ్చా దంచేసి ఆ కారంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ తీసుకొని ఇంకొంచెం తగ్గించుకోవచ్చు, మీరు తినరు అనుకుంటే. ఇప్పుడు ఇందాక తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, వేసేసి ఆ కారం కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి కూరలో. వేగిపోయాయి కదా గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా, ఇంకా అయిపోయినట్లేనండి. ఇది అన్నంలోకి, మీకు చపాతీల్లో కూడా బాగుంటుంది. చారు, సాంబారు, రసము ఇట్లా ఏది పెట్టుకున్నా పక్కన బాగుంటుంది ఈ కూర. ఇంతేనండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.